ఇందు, నువ్వైనా ఆస్తమంతుణ్ణి పెళ్లాడుతున్నావు, అమ్మని నాన్నని ఆనంద పెడుతున్నావు. అదే చాలు. అక్క, కమలా, పెళ్లి కూతుర్ని తీసుకురామంటున్నారు. ఎప్పుడెప్పుడా అంటూ ఎప్పుడూ రెడీ అయి కూర్చుంది. పెళ్లి కూతురు అక్కగా రెడీ కావద్దా? నేను రెడీ ఇలాగే వస్తాను. ఇలాగా? చాలు గాని ఇవి కట్టుకో. త్వరగా కానీ. పర్వాలేదు లేవే, నీకు కావాలి గాని ఇవన్నీ నాకెందుకు? ఏ నీ దరిద్రం అందరికీ చూపించాలనా? నలుగురిలో నవ్వులు పాలు చేయాలనే? నాన్న, నేను పేదరాళ్ళని అందరికీ తెలుసు. ఆ చీర కట్టుకుంటే మారుతానా? నేనేటు పేదవాడి భార్యని. కానీ నువ్వు ఇక్కడికి పేదవాడి భార్యగా రాలేదమ్మా. ఈ పట్టాభావయ్య కూతురుగా వచ్చావు, ఇంద్రకి అక్కగా వచ్చావు. ఇలాంటి చీర కట్టుకుని దాన్ని వెంబడి వెళ్తే చూచేవాళ్ళు ఏమనుకుంటారు? పెడత వెళ్ళను, 10 అడుగులు ఎడంగానే ఉంటాను. అక్కడికి ఎవరైనా అడిగితే నేను పెళ్లి కూతురికి ఏమీ కానని చెప్పండి. పెళ్లికని పట్టణం నుంచి పని మనిషిని పిలిపించామని చెప్పండి. ఏమ్మా పారు, అలా వెళ్తున్నావు? సరే. అక్కయ్య పట్టు చీర కట్టుకోదటమ్మా, అలాగే తిరుగుతుందట. దాని ఇష్టం వచ్చినట్టు తిరగనిండమ్మా.